ఎవరైతే టెండర్ ఇవ్వడానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకి కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకుని ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వెనకాలండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష, దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి ఫేజ్ 1 ఫేజ్ 2 లో మీరు అమలు చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? ఫేజ్ 1 ఫేజ్ 2 లో మనం అమలు చేసింది అధ్యక్ష, మొదట 175 అంబులెన్స్ కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 82 lakhs ఫస్ట్ ఫేజ్ లో. రెండో ఫేజ్ లో మీరు ఇచ్చిన దానిలో 165 అంబులెన్స్లు మీరు 110.7 కోట్లు పిలిచారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్? 68 లక్షలు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ లోనేమో 82 లక్షలు అయింది మీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం. రెండో ఫేజ్ లో యావరేజ్ కాస్ట్ వచ్చి 68 లక్షలు అయింది. ఏది మీరు వెహికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆపరేటింగ్ కాస్ట్లు కావచ్చు, ఇవన్నీ అంటే మొదటి ఫేజ్ కి రెండో ఫేజ్ కి మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం 14 లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్ కి.